హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు మరొక కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ అంతా వస్తుంది. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇంగ్లీష్ వర్షన్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ అలానే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంగ్లీష్ వర్షన్ మీద క్లిక్ చేసి ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశారండి ఈ నోటిఫికేషన్లో ఏంటి అంటే వర్క్ ఫోర్స్ విత్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని చెప్పి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయమని. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది February 17th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే March 18th వరకు ఉందన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అంటే ఇదిగోండి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, టోటల్గా 4 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఇందులో చూసుకుంటే మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 25,500 నుంచి 81,100 శాలరీ అని, అంటే 50,000 వరకు మీ శాలరీ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అన్ని పొజిషన్లకి జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ 3 కేటగిరీలకి కూడా పే లెవెల్ 2 19,900 నుంచి 63,200, అంటే ఇది ఈజీగా మీకు 40,000 వరకు గ్రాస్ శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి 27 ఇయర్స్, అండ్ అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 28 ఇయర్స్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ పోస్టుల విషయానికి వస్తే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 2 వేకెన్సీస్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే జనరల్లో 4, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయితే 2, అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్ అయితే 2, టోటల్గా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అండ్ ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ఎంత అంటే 10+2 ఆ 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంతే, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏం చేసినా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట. 10+2 ఆర్ ఈక్వలెంట్ అనేది కాబట్టి ఇంటర్మీడియట్, డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. ఈ స్టెనోగ్రాఫర్ పొజిషన్కి అయితే 10+2తో పాటు మీకు స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలి. ఓకే. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఎగ్జామ్ తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. మీకు స్టెనోగ్రఫీ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అండ్ ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే OMR బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. టోటల్గా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుందండి. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. లెవెల్ ఆఫ్ అంటే స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే 10+2, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200, టైమ్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇండివిజువల్గా సిలబస్ చూసుకుంటే ఇదిగోండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది 50 క్వశ్చన్స్, అండ్ అలానే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టోటల్గా మీకు 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది 200 మార్క్స్కి. అండ్ ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది డైరెక్ట్ అవుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇండివిజువల్గా సిలబస్ కూడా ఇచ్చాడు. జనరల్ ఇంటెలిజెన్స్ అయితే ఏముంటుంది, జనరల్ అవేర్నెస్ అయితే ఏముంటుంది అనేది మీరు చెక్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండి. స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి ఇంగ్లీష్లో మీకు 50 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఈ టెస్ట్ చేస్తారనమాట. మీకు ప్రొఫిషియన్సీ ఉందా లేదా అంటే స్టెనోగ్రఫీ టెస్ట్లో మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట, టైపింగ్ స్పీడ్. అండ్ ఇక్కడ ఇంకొక పొజిషన్ అండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఈ 3 కేటగిరీలకి క్వాలిఫికేషన్ ఒకటి ఏంటంటే
10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అన్నాడు. ఇది కూడా సేమ్ అండి. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాదు. ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. టైపింగ్ స్పీడ్ వస్తే చాలు. దీనికి కూడా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే సేమ్ అండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము, దాంతోపాటు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జాము ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. 10+2 స్టాండర్డ్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది 2 పేపర్స్ కింద డివైడ్ చేశాడండి. పేపర్ 1 అండ్ పేపర్ 2. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే ఓన్లీ సింగిల్ పేపరే. బట్ ఇక్కడ మాత్రం 2 పేపర్స్ ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ పేపర్ చూసుకుంటే పేపర్ 1 90 మినిట్స్ టైము, 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు పేపర్ 1లో. అండ్ పేపర్ 2 చూసుకుంటే మీకు 1 అవర్ డ్యూరేషను. ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ టైం 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మీకు 300 మార్క్స్కి అనమాట. అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. అండ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ పోతుంది అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ దీని తర్వాత మీకు ఇదిగోండి సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఏ స్ట్రీమ్లో ఏముంటుంది సిలబస్ కూడా అది చూసి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ చెక్ చేస్తాడండి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్ అనేది. ఓకే, ఇది చెక్ చేస్తారు. దీంట్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఫైనల్ మెరిట్ మాత్రం ఎగ్జామ్లోనే తీస్తారనమాట. బోత్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రెండింటికి కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ బెనిఫిట్స్ అండర్ సిఎస్ఆర్ కౌన్సిల్ సర్వీస్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే బెనిఫిట్స్ అన్ని కూడా ఇదంతా కూడా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. టీఏ, డిఏ, అలాగే హెచ్ఆర్ఏ, దాంతోపాటు మీకు మెడికల్ బెనిఫిట్స్, మీకు మీ డిపెండెంట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏజ్ అనేది 27 ఇయర్స్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ 28 ఇయర్స్ అనేది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అని. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ అలానే 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 10 ఇయర్స్ పీడబ్ల్యూడీ. పీడబ్ల్యూలో అన్రిజర్వ్డ్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనమాట. ఓకే, అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మన వెబ్సైట్ నుంచి ఎక్కడికి వచ్చాం. ఆ వెబ్సైట్లో లింక్ ఆల్రెడీ చూపించాను మీకు. దానిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలండి. ఆన్లైన్లో 500 రూపీస్ పే చేయాలి. ఎలా పే చేయాలంటే ఇదిగోండి అకౌంట్ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ. ఈ అకౌంట్ నెంబర్ పే చేసి మీరు డేటా అంతా ఏదైతే ఉందో ఐఎంపీఎస్ కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, నెట్ బ్యాంక్ కానీ ఏమైనా చేయొచ్చు. ఆ డీటెయిల్స్ కానీ కూడా మీరు సేవ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అదంతా డేటా అంతా ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జామ్స్ ఎవరెవరికి ఉందంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్స్ ఉంది. ఓకేనా, ఉమెన్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకోటి ఏంటంటే హార్డ్ కాపీ ఏం సెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ప్రొఫిషియన్సీ టెస్ట్లో దాని రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.